కంటికి మంటికి ధారగా ఏడుస్తున్నారట. వంటగదిలో నుంచి భార్య చూసి అడిగిందంట, ఏమిటి అంతగా ఏడుస్తున్నావని. ఏమి లేదు, మన పెళ్లి వీడియో చూస్తున్నాను అన్నాడంట. ఇట్లా మాత్రం బాధపడు మాక, మిగతా సబ్జెక్ట్ అంతా వదిలేసి సేవకులు చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వినాలి. నేను 3 మొక్కలు చెప్తా. నాన్న శామ్యుయల్ రాజ్, నాన్న అశ్రిత, దైవ సేవకునిగా కోరుకుంటున్నాను. 68వ కీర్తన 6వ వాక్యం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తారట. సంసారులు అనేది ఇంగ్లీష్ బైబిల్ ఒక ఫ్యామిలీ అని ఉంది. ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నారు. మరణం మిమ్మల్ని వేరు చేసేంత వరకు 3 ఫ్యామిలీలు చెప్తాను, కాలాలు కూడా చెప్తాను. 1 స్వీట్ ఫ్యామిలీ, పుల్లారెడ్డో శివారెడ్డో కాదు. 2 స్పిరిచువల్ ఫ్యామిలీ. 3 సెయింట్లీ ఫ్యామిలీ. 1 స్వీట్ ఫ్యామిలీ, 2 స్పిరిచువల్ ఫ్యామిలీ, 3 సెయింట్లీ ఫ్యామిలీ. ఇస్సాకు, రెబెకా వీళ్ళిద్దరూ స్వీట్ ఫ్యామిలీ. ఏమిటి వాళ్ళిద్దరిలో ఉన్న స్వీట్నెస్ ఏంటంటే, ఇస్సాకులో అపారమైన ప్రేమ, రెబెకాలో విధేయత. ప్రేమ ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు స్వర్గసీమ. రియల్ ఎస్టేట్ పేరు కాదు ఇది, అదొకటి ఉంది. ఇస్సాకులో అపారమైన ప్రేమ. భార్యాభర్తల బంధాన్ని గురించి అపోస్తులుడైన పౌలు అంటారు, పురుషులారా మీ సొంత శరీరాన్ని ప్రేమించినట్లు మీ భార్యని ప్రేమించండి, అది కూడా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా. అది గనక లేకపోతే వదిలేసేవాడిని, అది ఇంపార్టెంట్. క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా పురుషుడు తన భార్యని ప్రేమించాలి, సొంత శరీరాన్ని ప్రేమించినట్లు. ఇస్సాకులో అపారమైన ప్రేమ, రెబెకా విధేయత. హత్తుకొని ఉండాలి, విధేయత చూపాలి. ఇవి 2 కలగలిసినప్పుడే స్వీట్ ఫ్యామిలీ. ఏమిటి స్వీట్నెస్ అంటే, వాళ్ళకి పెళ్ళైనప్పుడు 40 సంవత్సరాలు, సంతానం కలిగేసరికి 60 సంవత్సరాలు, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో ఇస్సాకు, రెబెకా సరసమాడుకుంటున్నారట. అది స్వీట్నెస్ అంటే. దైవ సేవకునిగా మనస్సా వాచా కోరుకుంటున్నాను, మీకు 70 ఏళ్ళు కాదు, ఈ వివాహం అయ్యాక ఇంకొక 70 ఏళ్లకు పైగా మీరిద్దరూ సరసమాడుకునేంత మిక్కటమైన ప్రేమానురాగాలతో పరిశుద్ధాత్ముడు మీ కుటుంబాన్ని కట్టి నాయకునిగా, అధిపతిగా ఉండి, స్నేహితుడిగా ఉండి నడిపించును గాక. ఇవాల్టి సమాజంలో మిమ్మల్ని గురించి నేను మాట్లాడాలి, మిమ్మల్ని గురించి నేను ఒక సూక్తి చెప్పాలంటే, 3 నాళ్ల ముచ్చడి తీరేంత వరకు శిలక మాట్లాడదే మంద, 3 నాళ్ల ముచ్చడి తీరేంత వరకు చిలక, ఇక 3 నాళ్ల ముచ్చడి తీరిన తర్వాత పాము. ఈ లేడీస్ గమ్మునే ఒప్పేసుకుంటారు ముంగిస్లని. మగాళ్ళని పాములతో పోల్చినప్పుడు మీరు పావురాలతో పోల్చుకోవచ్చు కదా, పోల్చుకోరు. అదే మీలో ఉన్న బ్యూటీ. నాన్న మీరిద్దరు ఇస్సాకు, రెబెకాలాగా ఇంకొక 70 ఏళ్లకు పైగా స్వీట్ ఫ్యామిలీ. వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు లేవు అంటే కోకోలలుగా ఉన్నాయి. రెబెకా మనస్సు విప్పి మాట్లాడేంత చనువు ఇస్సాకు దగ్గర లేదు. అయినా వాళ్ళిద్దరూ హోల్ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఎన్శాంపిల్డ్ ఫ్యామిలీ. అలాగున మీ కుటుంబాన్ని స్వీట్ ఫ్యామిలీ. 2 స్పిరిచువల్ ఫ్యామిలీ. సంసోను తల్లిదండ్రులు మనోహ దంపతులు, వాళ్ళిద్దరిది స్పిరిచువల్ ఫ్యామిలీ. ఏమిటా స్పిరిచువాలిటీ అంటే, తరచుగా దేవుని సన్నిధికి వెళతారు, దేవదూతలతో మాట్లాడతారు, దేవునితో మాట్లాడతారు, బలులు అర్పిస్తారు, కానుకలు ఇస్తారు, అర్పణలు ఇస్తారు. ఇది స్పిరిచువల్ ఫ్యామిలీ. మోరోవర్ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం, 2 periods 2 seasons చెప్తాను.
ఇర్మియా గ్రంథం 2:2లో తెలుగు బైబిల్లో ప్రేమ, అనురాగం అనే మాటలు ఉంటాయి. బట్ ఇన్ ఇంగ్లీష్ డివోషన్. యవన కాలమందు నీవు అనుసరించిన భక్తి, వైవాహిక భక్తి. నాన్న ఆశ్రిత రాజాగారి సంఘంలో మంచి విశ్వాసుల కుటుంబంలో పుట్టి పెరిగావు. యవన కాలమందు నీవు అనుసరించిన భక్తి ఆఫ్టర్ మ్యారేజ్. నాన్న శామ్యుయల్ రాజ్, యవన కాలమందు నీవు అనుసరించిన భక్తి ఆఫ్టర్ మ్యారేజ్ గతంలో కాస్త తక్కువగా పల్చగా ఉందా? మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు కలిసి కట్టుగా మిక్కటమైన భక్తి, మీరిద్దరు కలిసి 128వ కీర్తనలో ఉన్న దీవెనలన్నీ మీకు ప్రాప్తించాలంటే 127 చివరి వాక్యం ఉంది. వారు తమ గుమ్మములో నిలబడి తమ విరోధులతో పోరాడతారు. ఆ సాతాను అనే విరోధితో పోరాడి జయించిన తర్వాతే 128వ కీర్తనల దీవెనలు మీకు 2 సీజన్స్ దేవుడు గుర్తు చేసుకుంటాడు. యవన కాలం ముందు మీరు అనుసరించిన భక్తి ఆఫ్టర్ మ్యారేజ్, స్పిరిచువల్ ఫ్యామిలీ. 3 సెయింట్లీ, జకరియా, ఎలిజబెత్. వారిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు, విధులు, న్యాయ విధులు చొప్పున దేవుని దృష్టికి నిరపరాధులుగా నడుచుకున్నాడు. సెయింట్లీ ఇద్దరు కలిసి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం, సమ్మతి కలిగిన మనస్సు లేకుండా ఇద్దరు కలిసి నడవడం సాధ్యమా? మీరిద్దరూ సమ్మతి, సాత్వికం, సంతానం, సంతోషం, సంఘ సహవాసం ఇవన్నీ కలగలిపిన వాళ్ళై అటు పరలోకపు తండ్రికి, ఇటు ఇరుపక్షాల కుటుంబాలకు, సేవకులమైన మాకు ఆదర్శ దంపతులుగా, అన్యోన్య దంపతులుగా దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. లైక్ స్వీట్ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ, సెయింట్లీ ఫ్యామిలీ లాగా మీ కుటుంబాన్ని దీవించి భూమి మీద కట్టబడబోతున్న మీ కుటుంబం నిత్య మహిమలో కట్టబడునుగాక. దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.